వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మరి ఈరోజు నేను నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నాను. మరి ఈసారి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? పోయినసారి టీడీపీ తరపు నుండి అభ్యర్థిగా మరి శేషారావు గారు పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ ఈసారి కూడా టీడీపీ వచ్చే అవకాశం ఉందా, లేక ప్రజలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా? మరి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మరి అభ్యర్థిగా జిఎస్ నాయుడు గారు పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ అభ్యర్థిగా మరి రమ్యశ్రీ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఈసారి ఒక్కొక్క పార్టీ గురించి ఇక్కడ నుంచి ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్కారం అండి. మరి ఈసారి ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో మరి మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ అండి. ఎందుకని? అభివృద్ధి బాగుందండి. మరి 4 ఏళ్లలో ఇక్కడ శేషరావు గారు మరి అభివృద్ధి ఏం చేశారు? ఏది గవర్నమెంట్ ఏది ఇస్తే చేశారు. గవర్నమెంట్ బాగా చేసింది. శేషరావు గారు అమలు చేశారు. నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది పశ్చిమాది కోడి నియోజకవర్గం అది మాడు వచ్చా. సో మాది నా చిన్నప్పటి నుంచి టీడీపీ అంటే అవ్వ నాకు, ఎన్టీ రామారావు అవ్వ నాకు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు పెట్టే పథకాలన్నీ మంచి పని అండి. మన సంబంధం అందరినీ ఈరోజు ఆయన పెట్టిన పథకాలు కూడా ఎవరు పెట్టలేరు. చంద్రబాబు పెట్టినకి లోన్ అండి, డ్వాక్రా పెట్టిన ముందు ఆయన పెట్టాడు. సో ఎన్టీ రామ బతుకున్నాం కూడా పింఛని ముందర ముసలి వాళ్ళకి కుంటి వాళ్ళు పెట్టిన 75 రూపాయలు పెట్టిన పింఛని ముందర ఎన్టీ రామారావు పెట్టారు. సో అక్కడి నుంచి కూడా టీడీపీ అంటే మాకు అభిమానం ఉండే. సో చంద్రబాబు నాయుడు చేసే పని ఇప్పుడు ప్రతి పని కూడా మాకు చక్కగా అందుతుంది, చక్కగా చేస్తున్నారు. రోడ్లు కూడా బ్రిడ్జిలు కూడా చక్కగా పని చేస్తున్నాడు. ఇంకా మెత్త చక్కగా పోల ప్రాజెక్టు అది అమరావతి కూడా పని చేస్తున్నాడు ఆయన. ఫస్ట్ ఆయన కూడా ఈ రోజు కూడా మళ్ళీ 2 మంది సీఎం అవుతాయి, ఆ పనికి పూర్తి అవుతాయి. సగం పని పూర్తి అయ్యి మళ్ళీ 2సారిగా పూర్తి అవుతాయి. మాకు టీడీపీ పని అభిమానం, ప్రభుత్వం అంటే చంద్రబాబు చేసే అభిమానం. డ్వాక్రా పెట్టింది కూడా ఆయన పెట్టాడు. మరి చాలా పనులు చేస్తున్నాడు ఆయన. చాలా ఇప్పుడు 2000 అవుతుంది, ఆయన వల్ల అవుతుంది. 200 చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఇంకా త్వరలో కూడా నేను సీఎం మళ్ళీ ఇంకా 3000 ఇస్తున్నాను అన్న చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కాబట్టి ఈ రోజు మరి 2 మంది చంద్రబాబు సీఎం అవ్వాలని మా ఆశతో ఎదురు చూస్తున్నాం. మరి ఈసారి మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేము సైకిల్కే ఇద్దాం అనుకుంటున్నామండి. ఎందుకని? అతను చేసి మంచి పనులు చేస్తున్నారు కదా, లేడీస్కి గట్టా అన్నీ బాగా చేస్తున్నారు కదా, అతనికి వేయాలనుకుంటున్నాను. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం. ఎందుకని? అన్నీ బాగా చేస్తున్నాడు. మరి 4 ఏళ్లలో మరి ఇక్కడ రోడ్లు కానీ మరి డ్రైనేజ్ కానీ మొత్తం బాగా చేశాడా? బాగా చేశాడు. వృద్ధులకి 2000 పెన్షన్ అన్నీ బాగా చెప్తున్నాడు. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? నాకైతే తెలుగుదేశం వస్తే బాగుంది. ఎందుకని? తెలుగుదేశం అయితే అమరావతి, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ, అన్నా క్యాంటీన్, ఇంకా ముసలోళ్ళకి 3000 అందరికీ బాగా నెల ఫస్ట్ తారీఖుకి అన్నీ సక్రంగా ఇస్తున్నాడు. మనకి తెలంగాణ మా ఆంధ్ర ఇడిపోయినప్పటికీ కష్టాలైనా కానీ బాగా సమకూర్చి అన్నీ దగ్గరుండి పెద్దోడు కాబట్టి ఏంటది ఆయన జాగ్రత్తగా ఇంటికి పెద్ద కొడుకు ఎలాగా చిన్న కుర్రోళ్ళకి ఇస్తే చల్లాచెదురు కింద ఎలా దింపుకుంటారో పెద్ద ఆయన కాబట్టి ఒబ్బుడిగా పెద్ద జాగ్రత్తగా పొదుపుగా చేస్తానికి ఆయన అనుభవస్తుడు. తెలుగుదేశం పార్టీలో ఆయన అనుభవమైన చంద్రబాబు నాయుడు కాబట్టి చేయగలుగుతున్నాడు. మరి ఈసారి ఇక్కడ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి చూస్తుంటే ప్రజెంట్ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా రాష్ట్రంలో ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో అయితే మనకి ప్రజెంట్ వర్క్ ఏం జరగదండి. ఇక్కడ స్టూడెంట్స్కి కానీ లేకపోతే బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి కూడా మంచి జరిగింది. రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది లేదు. లోడ్ బడ్జెట్లో తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఈ రకంగా అభివృద్ధి చేశారంటే చాలా అది గొప్పనే చెప్పుకోవాలి. ప్రజెంట్ అమరావతి చూస్తుంటే హైదరాబాద్ కంటే అమరావతి బాగుంటుందనే ఫ్యూచర్లో అదే బెస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్కి కూడా అదే ప్లస్ అవుతుంది. అంతే విజయవాడ, అమరావతి, గుంటూరు అది చాలా బాగుంటుంది. ఏరియా కూడా చాలా డెవలప్ చేయగలరు చంద్రబాబు నాయుడు గారు అయితే. వేరే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కితేనే సీఎం మనకు అభివృద్ధి అనేది ఏంటనేది జరిగింది. వేరే వాళ్ళు ఎవరెక్కినా కానీ అభివృద్ధి జరగదు, ఏం జరగదు. మామూలుగా ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతే పోలవరం ప్రాజెక్ట్ కూడా మనకి రన్ అవ్వదండి. 83 నుంచి మొదలెట్టి ఇప్పుడు దాకా 99లో తప్ప ఎప్పుడు టీడీపీ గెలుస్తుంది. టీడీపీ నాయకులు ఇప్పుడు అందుబాటులో ఉంటారు ఇక్కడ. వైసీపీ వాళ్ళు అంటారు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, స్థానికులు కాదు, ఎక్కడో మద్రాసు నుంచి హైదరాబాద్ నుంచి ఎక్కడ నుంచి పూర్తి చేస్తుంటారు. అందుకని టీడీపీ నాయకత్వం ఇప్పుడు పటిష్టం ఉంటుంది. ఇక్కడ
టీడీపీ వస్తుంది. మరి 4 ఏళ్లలో శేషారావు గారు మరి ఇక్కడ అభివృద్ధి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఆయన మట్టికి చాలా వరకు వచ్చారన్నమాట. అభివృద్ధి చేయకపోవడం అన్నది లేదు. ఎప్పుడూ నియోజకవర్గంలో కూడా తిరిగి చేస్తున్నాడు, బాగానే చూసుకుంటున్నాడు. ఆయన పట్ల మనం చెడ్డపడటానికి ఏమీ లేదు. మరి ఈసారి అసలు ఇక్కడ ఎలక్షన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, అన్నీ పూర్తి అవుతాయి. మామూలుగా ఎవరు ఇచ్చినా పూర్తి అవ్వవు, ఎక్కడికక్కడ ఆగిపోతాయి. మరి ఈసారి ఇక్కడ ఈ నిడదవోలు నియోజకవర్గంలో మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండొచ్చు? మరి మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం అంటే స్థానికంగా కొత్తగా నియోజకవర్గం ఇది స్థాపించబడిందండి. 10 సంవత్సరాలు, 2 సెకండ్ టైం, థర్డ్ టైం ఇది. ఈ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. ఇంతకుముందు కొవ్వూరు నియోజకవర్గంలో ఉండేది. స్థానికంగా ఎప్పుడైతే నియోజకవర్గం స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగుదేశంకి పట్టం కట్టారండి. పట్టం కట్టినట్లుగా ప్రతి గ్రామంలో 55 గ్రామాలు ఉన్నాయండి నియోజకవర్గానికి. అన్ని గ్రామాలు కానీ అన్ని విధాలుగా అభివృద్ధి అనేది మేము కళ్ళారా చూసామండి. దాన్ని బట్టి అభివృద్ధి వైపే మొగ్గు చూపించే అవకాశం 100% ఉందని మా అభిప్రాయం. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి మీరు ఏ పార్టీని ఆహ్వానించాలనుకుంటున్నారు? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాకు బాగా అనేకంగా చేశాడు. మా అమ్మగారికి వైట్ కార్డు కూడా ఇచ్చారు. మాకు అన్నదాత సుఖీబాబు 1000 రూపాయలు ఇచ్చారు. వృద్ధాప్య పెన్షన్ కూడా మా అమ్మగారు పెట్టాం, మా నాన్నగారు కాలం చేశారు. మాది చిన్న ఫ్యామిలీ. చంద్రబాబు నాయుడు గారు సిమెంట్ రోడ్లు కానించి డ్వాక్రా వాళ్ళకి 10,000 పసుపు కుంకుమ కింద మరుగుదొడ్లు కానించి అన్నీ బాగా చేశారు. చదువుకున్న పిల్లలు కూడా నడవకుండా సైకిల్ ఇస్తున్నారు. సైకిల్ ఇచ్చి చాలా అద్భుతంగా చేశారు. నాకు రుణమాఫీ కూడా అయింది. నా ఓటు ఆయనకి వేయాలనుకుంటున్నాను. ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం పార్టీ. ఎందుకని? అంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితే కానీ, అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు బూరుపల్లి శేషారావు గారు స్థానికుడు కావడం, మరీ ముఖ్యంగా అతను ఒక సర్పంచ్ స్థాయి నుంచి కూడాను ప్రజలకు సేవ చేయాలన్న మంచి లక్ష్యంతో, అంటే అతను వ్యవహారాలు కాకుండా ఇక్కడ ప్రజలకి ఎటువంటి కష్ట నష్టాల్లో కూడా ప్రతి దాంట్లో పాల్పంచుకుంటూ సంక్షేమ ఫలాలు అందిస్తూ, మరి రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు కూడాను ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆ మాత్రం కూడా ఖర్చు అవ్వకూడదని పళ్ళు పలహారాలతో తీసుకెళ్ళి ఇవ్వడం ఈ నిడదవోలు నియోజకవర్గంలో జరుగుతుంది. మరి ఏ నియోజకవర్గంలో జరగదు. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే ఇప్పటిదాకా ఉన్న పథకాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి కులం మతం అతీతంగా ఒక పెన్షన్ల విషయంలో కానీ, ఒక వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కానీ, వేగంల పెన్షన్లో కానీ, అలాగే కుంకుమ పుష్పం, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళు అర్హులు, వీళ్ళకి కంపల్సరీ ఇవ్వాలి అన్న వాళ్ళందరికీ చాలా కేర్ తీసుకున్నారండి ఇప్పటిదాకా. మళ్ళీ మేము కూడా అనుకునేది అంటే ఆయన ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఇప్పటిదాకా అంటే ప్రతి ఏ పార్టీ అయినా సరే 100% చేయాలనేది ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు దాకా చేస్తే 70% చేయొచ్చు, కానీ 30% కూడా ఇప్పుడు మిగలడానికి అవకాశం ఉంటుంది చేయడానికి దాని గురించి. అదేవిధంగా హౌసింగ్ ఫర్ ఆల్ గత మా వార్డులో నిడదవోలులో సంబంధించింది అయితే 30-40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఇల్లు రాలేదు. కానీ ఈసారి వాళ్ళందరూ లబ్ధి పొందారు. కంపల్సరీ వాళ్ళు కూడా కోరుకునేదంటే హౌసింగ్ ఫర్ ఆల్ బెస్ట్ ఏంటంటే మొత్తం టోటల్గా రద్దు అనేది ఇవ్వడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. అంటే 3,000-5,000 సంపాదించిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో 500 కట్టి ఒక చిన్న 2 రూములతో సంపాదించిన దాన్ని కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. దాని గురించి కంపల్సరీ స్థానిక ఎమ్మెల్యే మీరు శేష గారు ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఈసారి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? తెలుగుదేశం మొత్తం బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం, రేషన్ కూడా రాస్తాం. గురుపూడి శాస్త్రి గారు బాగానే చేస్తున్నారండి. ఇప్పుడు మట్టికి పెన్షన్ కూడా ఒక ఏకాంచి 2,000 ఇస్తాం, మనీ 3,000 ఇస్తాం, అలాగా పెంచారు మాట. మానటాలు కూడా బాగానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.